హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి. ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రూప్ 2 కట్ ఆఫ్ నడుస్తుంది. అందరూ చెప్తున్నారు, డిఫరెంట్ సార్స్ వాళ్ళు డిఫరెంట్ కట్ ఆఫ్లను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే, ఎవరిది రైట్ అవుతుంది అనేది ఫైనల్గా కీ వచ్చినాక తెలుస్తుంది. ఎందుకంటే ఎస్టిమేషన్ కొద్ది వరకు ఉండొచ్చు. చాలామంది వరకు 350 కట్ ఆఫ్ ఈజ్ గుడ్, 350 స్కోర్ ఈజ్ గుడ్ స్కోర్ అంటున్నారు. 350 అయితే చాలా సంతోషం అండి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలామంది అయితే 350 అంటున్నారు, కొంతమంది 350 కూడా కాదు 300 అంటున్నారు, కొంతమంది 370 అంటున్నారు. 370 అంటే టాపర్స్ అయి ఉంటారు మోస్ట్లీ. 70-80% మాత్రం 350 అయితే గుడ్ స్కోర్. 340 350 అంటే అనుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది అప్లికేషన్స్ 5,51,855 మంది అప్లై చేసారు మొత్తం టోటల్గా ఆస్పిరెంట్స్. ఎందుకో ఈ గ్రూప్ 3 పేపర్ కొద్దిగా లాజిక్గా అంత కొద్దిగా హార్డ్గా ఇచ్చిన కాంచెల్లి కొద్దిగా దీని ప్రభావం దీని మీద పడ్డది, గ్రూప్ 2 మీద పడింది. ఎందుకంటే అక్కడ 40 చిల్లర పర్సెంటేజ్ వచ్చింది, ఇక్కడ కూడా గంతే వచ్చేసింది. ఎందుకంటే 5,51,855 మంది అప్లై చేస్తే ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని జస్ట్ 74% అంతే. తర్వాత ఫస్ట్ పేపర్ జిఎస్, సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, థర్డ్ పేపర్ ఎకనామీ, ఫోర్త్ పేపరు ఇండియన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఫోర్త్ పేపర్ చూసుకుంటే అక్కడ అటెండెన్స్లో మెయిన్ ఇంపార్టెంట్, అది మనకు మెజర్మెంట్ ఇంపార్టెంట్. అది ఎంతమంది రాసిందంటే లాస్ట్ వరకు 2,51,486 మంది రాసిండ్రు. టోటల్ పర్సెంటేజ్ చూస్తే 45.57%. ఆబ్సెంట్ పర్సెంటేజ్ చూస్తే 55.43%. అంటే 55.43 అంటే ఒక సుమారుగా 56% రాయాలి. జస్ట్ 44%, 44-45% మాత్రమే ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి రాసేసిండ్రు, రిమైనింగ్ రాయాలి. ఎందుకంటే పేపర్ల క్వాలిటీ అనేది చాలా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈ మధ్య కాలంలో కానీ గత 4-5 ఏళ్ళ నుండి చాలా పేపర్లు ఎంత ఘోరంగా ఇస్తానంటే లాజిక్గా కొన్ని బిట్లు చూస్తే ఏంది ఎక్కడి ఎక్కడి ఇచ్చిండ్రు నాయన అన్న సందిగ్ధత ఉన్నది. ఇంకా కొద్దిగా బయట ఏమనుకుంటున్నారంటే బాగా చదివిన వాళ్ళకంటే మామూలుగా పేపర్ నాలెడ్జ్ తోటి సోషల్ మీడియా అవేర్నెస్ ఉన్న వాళ్ళే కొద్దిగా మంచి రాసిన టాక్ వస్తుంది. ఎందుకంటే బాగా చదివిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయినట్ట. ఈ మామూలుగా పోయిన వాళ్ళు మంచిగా ధైర్యంగా ఉన్న బిట్లు కరెక్ట్ పెట్టించిన కూడా అంటారు. సరే, వాళ్ళే పెట్టిన రైట్ అయినాయా, మనం పెట్టిన రైట్ అయినాయా, బాగా చదివిన వాళ్ళు పెట్టిన రైట్ అయినాయా, ఎవరైనా డిఫరెంట్ థింకింగ్ తోటి ఏ విధంగా ఆలోచించి పెట్టిన అనేది జస్ట్ క్లియర్గా మనకు ఒపీనియన్ తెలిసిపోతుంది. కమింగ్ డేస్లో గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు సార్ కూడా చెప్తున్నారు, వేగంగా ప్రక్రియ ముందుకు తీసుకుందామని. తొందరగా తెలిసిపోతుంది, ప్రైమరీ కీలో తెలిసిపోతుంది, ఫైనల్ కీ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. 10 మార్కులు కీలో అటు కావచ్చు, 10 మార్కులు ఇటు కావచ్చు, అంటే ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అంతే తేడా వస్తుంది తప్ప పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇక అందరి భవితవ్యం అనేది చాలా, ఎందుకంటే ఎవరు బాగా రాసిందని అనేటోళ్ళు అయితే కనబడతలేరు. చాలా నేను ఎగ్జామ్ రాసిన ఈవినింగ్ నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు నేను చాలామంది చూసిన దాంట్లో నేను బాగా కాన్ఫిడెన్స్గా రాసిన వాళ్ళు అయితే ఎందుకు తారసపడతలేరు. చూడాలి మరి కీ వచ్చిన తర్వాత ఎట్లా ఒపీనియన్ అవుతుందో. మొత్తానికి 350 ఓపెన్ కట్ ఆఫ్ అనుకోండి, 340 to 350 మధ్యలో బీసీ అనుకోండి. బీసీలో అందులో మెయిన్ బీసీబీ, బీసీడీ వాళ్ళు అనుకోవచ్చు. బీసీఏ ఇంకో కొద్దిగా 1-2 మార్క్స్ తక్కువ కట్ ఆఫ్ అయ్యే, 5 మార్క్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అందులో ఫీమేల్ ఇంకా తక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎస్సీ ఎస్టీకి 330 అట్లా కావచ్చు. ఈడబ్ల్యూఎస్ అంటే ఇంకా కొద్దిగా వాళ్ళకు ఇంకా తక్కువ వచ్చినా కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ మనం డిఫరెంట్ రిక్రూట్మెంట్లు చూస్తున్నాం. వాళ్ళకు కొద్దిగా మన డిఎస్సిలో కూడా అందరికంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి వచ్చేసింది, ఎందుకంటే 10% ఇస్తున్నారు కాబట్టి. ఎనీవేస్ ఈ అనాలిసిస్ అనేది జస్ట్ మనం అనిపిస్తుంది. మోస్ట్లీ ఇది అంటున్నారు 350-300 మధ్యలో అందరూ ఉండొచ్చు అని అంటున్నారు. కానీ చాలామంది ఇంకొద్ది 10% సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 370, 380, 390 కూడా ఉంటుందని అంటున్నారు. ఎనీవేస్ 340 అబోవ్ వస్తే కొద్దిగా హోప్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. 350 అబోవ్ వచ్చిన ఇక మనకు కీ వచ్చినప్పుడు మొత్తం క్లియరెన్స్ అనేది వచ్చేస్తుంది. తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ని మనందరం కూడా మన నిరుద్యోగులందరం కూడా రాసి ఉన్నాం. జస్ట్ ఇంకొక 10-15 డేస్లో ప్రైమరీకి అయితే తెలిసిపోతుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది స్టాటిస్టికల్గా రాసిన వాళ్ళ డేటా. 5,51,850 మంది అప్లై చేస్తే 74% మంది డౌన్లోడ్ చేసుకుంటే 2,51,486 మంది ఎగ్జామ్ రాసిండ్రు. ఆ రాసిండ్ల పర్సంటేజ్ 45%. నియర్లీ ఆబ్సెంట్ అయిన వాళ్ళు
56%లో మొత్తం అబ్సెంట్ అయ్యిండు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. 350 మంచి గుడ్ స్కోర్గా మనం పాజిటివ్ స్కోర్గా మనం ట్రీట్ చేయొచ్చు. చూద్దాం మరి ఇంకా ఏ విధంగా వస్తుంది అనేది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎనీవేస్ ఒకదానికి ఒకటి వెనుక ఒకటి తొందరగా రిజల్ట్ ఇచ్చేందుకు గౌరవ టీజీపీఎస్సీ చైర్మన్ గారు మంచిగా ప్రక్రియ చేపడతామని కూడా, వేగవంతమైన ప్రక్రియ చేపడతామని అంటున్నారు. సార్ నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు. మొత్తానికి ఇక ఒక్కొక్క ఎగ్జామ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మన నిరుద్యోగులు కూడా మనం అందరం కూడా మంచి పికప్గా చదువుదాం. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా సన్నద్ధం అవుదాం. ఇక అయిపోయింది ప్రైమరీకి వచ్చినాక మళ్ళీ చూద్దాం. ఎందుకు టెన్షన్ పడితే ఇప్పుడైతే మనకి ఏం రాదు కదా. అందరం కూడా ప్రైమరీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీతో నేను అప్పుడు చాలామంది దగ్గర తెలుసుకొని నాకేం నచ్చినాయి, మీకేం నచ్చినాయి, అందరేం నచ్చినాయి నాకు ఈ యూట్యూబ్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనకు ప్రైమరీకి తర్వాత కొద్దిగా అంచనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కేఎస్ రమణాచారి ఐడియాస్ నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్, ఈ యొక్క కేఎస్ రమణాచారి మన ఛానల్లో మీరు కామెంట్ చేయండి. నాకు సపోర్ట్గా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ను కొద్దిగా సక్సెస్ఫుల్గా చేయాలని, జాబ్ నోటిఫికేషన్ గురించి ఎప్పుడప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్. థ్యాంక్ యూ.